మనం ఎక్కువగా రాజులు పెద్ద పెద్ద రాజులు అనేవాళ్ళు వాజపేయి యాగం చేస్తారని చెప్పేసి వింటూ ఉంటాము. అసలు ఏంటి వాజపేయి యాగం అంటే ఏంటి? మామూలుగా మనకు అశ్వమేధ యాగము, రాజసూయ యాగము, అలానే వాజపేయి యాగం అని వింటూ ఉంటాము. వాజపేయి యాగం అనేది ఒక రథపందెం అనమాట. చారియట్ రేసు. ఆ రాజ్యంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద వీరులంతా కూడా రథాలు తీసుకొని పరుగు పందెంలో పాల్గొంటారు. అలానే ఆ రాజ్యానికి సంబంధించినటువంటి రాజు ఉంటారు కదా, ఆ రాజుకు సంబంధించిన రథం కూడా అందులో పాల్గొంటుందన్నమాట. అయితే ఖచ్చితంగా అక్కడ రాజుకు సంబంధించిన రథం అనేది గెలవాలి. సో చారియట్ అనేది గెలుస్తుందన్నమాట. ఎందుకంటే రాజుకు సంబంధించిన రథం గెలిచినప్పుడే ఆ రాజు చాలా సమర్థుడు, శక్తివంతుడు, వీరుడు, సూర్యుడు అని చెప్పేసి అందరూ సమర్థిస్తారు. అంతే తప్ప కూడా రాజుకు సంబంధించిన రథం అనేది ఓడిపోయిందనుకోండి, అతన్ని బలహీనుడు, అసమర్థుడుగా గుర్తిస్తారనమాట. సో అందువల్ల కాబట్టి వాజపేయి యాగం అంటే కంప్లీట్గా రథాలకు సంబంధించినటువంటి ఒక చారియట్ రేస్ అనమాట, రథపంద్యాలు. ఇవి ఎప్పుడు మొదలయ్యాయంటే మామూలుగా మనం ఎక్కువ రథ పందాలు అనేవి గ్రీకుల కాలంలో చూస్తూ ఉంటాం. కానీ గ్రీకుల కంటే కొన్ని వేల సంవత్సరాల క్రితమే, వేదకాలంలోనే మన భారతదేశంలో మొత్తం ఆర్యులు రథ పందాలను తీసుకొచ్చారనమాట. అప్పట్లో వాళ్ళకి ప్రధానమైన వినోదం అంతా కూడా రథ పందాలే. అందువల్ల ఈ రథ పందాలని ఈ వాజపేయి యాగంలో కూడా ఇంక్లూడ్ చేశారు. అలానే రథాలు, గుర్రాలు ఇవన్నీ కూడా మన భారత ఉపఖండానికి పరిచయం చేసింది కూడా ఎవరంటే ఆర్యులే అనమాట. వాళ్ళకి ప్రధానమైన వినోదం కూడా అప్పట్లో రథ పందాలే.